ఇది వచ్చేసి 2019 మోడలు i20 మ్యాగ్నా ప్లస్ ఉంది. ఇది వచ్చేసి 2019 మోడలు 20 రిజిస్ట్రేషను. ఇది డ్రివెన్ వచ్చేసి 30,000 ఉంది. ఓన్లీ 30,000 లెస్ డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి 19 మోడల్ 20 రిజిస్ట్రేషన్. ఈ బండి వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మనకి ఇది వచ్చేసి 6 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే లెస్ డ్రివెన్ అయితే ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ i20 ఉంది. 2013 మోడల్ i20 ఇది డ్రివెన్ వచ్చేసి 68,000 తిరిగింది. ఆస్ట్రా టాప్ ఎండ్ ఉంది వెహికల్ వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్. ఇది 4,85,000 చెప్తున్నారు కస్టమర్. 4 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు ఈ వెహికల్. ఇది వచ్చేసి i20 అండి. i20 ఆస్ట్రా టాప్ ఎండ్. ఇది 2018 మోడల్ 19 రిజిస్ట్రేషను. ఇది డ్రివెన్ వచ్చేసి 62,000 అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,25,000 అంటున్నాడు. బెస్ట్ మాట్లాడేసి 6,40,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను బండి. వెహికల్ అంతా నీట్గా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అయితే 100% గ్యారంటీ. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ 14 i20 13 మోడల్ ఉంది, 14 రిజిస్ట్రేషను, i20 వెహికల్. ఇది డ్రివెన్ వచ్చేసి 62,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,70,000లో అయితే ఇది క్లోజ్ చేస్తాను. i20 స్పోర్ట్స్ అండి. ఇది వెహికల్ వచ్చేసి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. 100% గ్యారంటీ వెహికల్ పరంగా. ఇది వచ్చేసి మనకి 2011 మోడల్ ఆటోమేటిక్ అండి. 72,000 అయితే తిరిగింది. హుండా i10 72,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకోసం నేనైతే 2,90,000లో క్లోజ్ చేస్తాను. ఆటోమేటిక్ వెహికల్ ఎవరైనా జెన్యున్ వెహికల్, మంచిగా ఉన్న వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2,90,000లో ఆటోమేటిక్ వెహికల్ దొరుకుతుంది. 2011 మోడల్ వెహికల్, i10 వెహికల్. ఎవరైనా బెస్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే మీకు ఉంది. ఎవరైనా లో బడ్జెట్లో వెహికల్ చూస్తున్నారు, అది కూడా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2009 మోడల్ ఉంది. ఇది 44,000 అయితే వెహికల్ తిరిగిందండి. i10 వెహికల్. ఇది వచ్చేసి హుండా i10 ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,20,000 ఉంది. 2,40,000లో క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి హుండా i10 2009 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి 2,40,000లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు వెహికల్ 100% జెన్యున్ ఉంది. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రెడీ టు డ్రైవ్లో అయితే ఇదైతే వెహికల్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి హుండా i10 అండి. 10 మోడల్ 11 రిజిస్ట్రేషను. 70,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,90,000 ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2 lakhsలో అయితే మీకు ఈ వెహికల్ క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరైనా 2 lakhsలో i10 వెహికల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే మీకు దొరికిద్ది. ఇది వచ్చేసి మనకి హుండా గ్రాండ్ i10 2022 మోడల్ 23 రిజిస్ట్రేషను. ఇది మనకి తిరిగింది వచ్చేసి 16,000 అయితే తిరిగింది. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,40,000 చెప్తున్నారు. బెస్ట్ ట్రై చేసి మీకు 650లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఈ వెహికల్ కానీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్లే. చాలా అంటే చాలా లెస్ డ్రివెన్ వెహికల్. ఓన్లీ 16,000 డ్రివెన్ అయితే ఉంది. ఇది వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు ఏదైనా గ్రాండ్ i10 ఇయర్స్ చూస్తున్నారు, బెస్ట్ వెహికల్ చూస్తున్నారు అంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్గా అయితే దొరుకుతుంది. ఒకసారి వచ్చి మీరు టెస్ట్ చేసుకున్నారంటే మీకు వెహికల్ అయితే నచ్చిపోతుంది. అంత నీట్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది.